ప్రోటీన్ తినద్దు, కిడ్నీస్ పోతాయి అన్నోళ్ళకి ఫస్ట్ ఈ రీల్ షేర్ చేయండి. సో ప్రోటీన్ అనేది మన బాడీలో ఫస్ట్ న్యూట్రియంట్. ప్రో అంటేనే ఫస్ట్, లాటిన్ వర్డ్ లో ప్రో అంటే ఫస్ట్, టీన్ అంటే న్యూట్రియంట్, ప్రథమ పోషకం, ఫస్ట్ న్యూట్రియంట్ అనమాట ప్రోటీన్ అనేది. అండ్ మన బాడీలో 40,000 డిఫరెంట్ టైప్స్ ప్రోటీన్స్ ఉన్నాయి. అంటే ఈ 40,000 రకాల ప్రోటీన్స్ కలిస్తేనే మన బాడీ టాప్ టు బాటమ్ రెడీ అవుతుంది. బాడీకి ప్రోటీన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ముందు దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. హెయిర్ హెల్త్, జుట్టు బాగుంటుంది, స్కిన్ హెల్త్ బాగుంటుంది, మొహం మీద త్వరగా ముడతలు రావు, కొలాజిన్ అనేది చాలా ఇంపార్టెంట్, స్కెలిటల్ హెల్త్, బోన్ హెల్త్ అనమాట, అంటే బోన్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి, జాయింట్స్ కూడా ఎక్కువ కాలం హెల్దీగా ఉంటాయి. హార్ట్ హెల్త్, అంటే హార్ట్ అనేది కూడా ఒక మజిలే, ఆ మజిల్ కూడా కావాల్సింది ఏంటి? ప్రోటీన్. ఒక రిథమ్ కావచ్చు, ఫంక్షనింగ్ ప్రాపర్ గా ఎక్కువ కాలం పాటు ఉండాలంటే ప్రోటీన్ కావాలి. హెచ్డిఎల్, మంచి కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వాలి అంటే హై ప్రోటీన్ డైట్ ఉండాలి. లివర్ హెల్త్ బాగుండాలంటే ప్రోటీన్ కావాలి. ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి అవ్వాలి అంటే ప్రోటీన్ అనేది మన డైట్ లో ఉండటం చాలా ఇంపార్టెంట్. కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ప్రాపర్ గా ఉండాలంటే ప్రోటీన్ కావాలి. ఆప్టిమమ్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ హెల్త్ ప్రాపర్ గా ఉండాలన్నా, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా కూడా ప్రోటీన్ మన డైట్ లో ఉండటం చాలా ఇంపార్టెంట్. నెయిల్స్ బాగుండాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అదే విధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్, అందరికీ తెలిసింది, మజిల్ గ్రోత్ అండ్ రిపేర్ కి ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్ అనేది సరిగ్గా ఇవ్వకపోతే మజిల్ అనేది నెక్స్ట్ డే కి రిపేర్ అవ్వదు, రికవర్ అవ్వదు, నెక్స్ట్ డే ఇంకా ఫ్యాటిక్ పెరుగుతుంది. మరి ఇలాంటివి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ప్రోటీన్ వల్ల. మరి ఈ బెనిఫిట్స్ అన్ని వద్దనుకుంటే ప్రోటీన్ తినడం ఆపేయచ్చు.